गृह्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तःकरणेन गृह्यते स्वयं तदन्तःकरणेन गृह्यते। ఓం శాంతి 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 ఓం. సత్యార ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యం. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః. ఓం. మునిశేఖర్ గారు ఓం నమస్తే. సందేహ నివృత్తి చేసుకుంటే బాగుంటది. అది రోజు వాయిదా వాయిదా వేయడం జరుగుతుంది. సరే సార్. సంస్కార విధి అందరూ తీయండి. ఇవాళటి అంశం ఏంటంటే వైదిక సంధ్యోపాసన భిన్న భిన్నముగా ఎందుకుంది. పుస్తకాలలో మనకు అందుబాటులో ఉన్నటువంటి పుస్తకాలలో ఒక రకంగా, ఈ ఓం ప్రకాష్ చేయిస్తున్నది ఇంకొక రకంగా. అంతేకాకుండా యజ్ఞము చేసే పద్ధతి, సంధ్య చేసే పద్ధతి, ఎంతమంది పండితులు ఉన్నారో దాదాపుగా ఉన్న పండితులు, పురోహితులు, ఆచార్యులు ఎవరెవరైతే ఉన్నారో దాదాపుగా అంతంత భిన్న భిన్నంగా ఉంది. అందరికీ ఒకే భావజాలం ఉన్నప్పటికీ, అందరికీ ఒకే ఆధ్యాత్మిక గురువు అయినప్పటికీ, అందరి సిద్ధాంతము వేదమే అయినప్పటికీ, ఈ భిన్న భిన్నమైనటువంటి తత్వం ఎందుకు? ఈ భిన్నమైనటువంటి భావజాలం ఎక్కడ? ఓం ప్రకాష్ పొరపాటు చేస్తున్నాడా, లేదా మరి ఇతరుల దగ్గర మరి వాళ్ళు తెలిసి తెలియక పొరపాటు చేస్తున్నారా? ఆ విషయం ఇవాళ తెలుసుకుందాం. అంతేనా శేఖర్ గారు? అంతే సార్, అంతే సార్. అందరి సందేహం సార్ అదే. ఇటు మీ దగ్గర సంస్కార విధి పుస్తకం ఉంటే తీయండి. సంస్కార విధి భూమిక. ఇది అన్ని సంస్కార విధి పుస్తకాల్లో ఉందా? అన్ని అంటే ఇప్పుడు గోపదేవ్ గారి దాంట్లో లేదు, పండిత విశ్వామిత్ర గారి దాంట్లో, పండిత గోపదేవ్ శాస్త్రి గారి సంస్కార విధి లేదు. మిగతా అందరి దాంట్లో ఉంటాయి. హిందీలో ఉంది కదా? హిందీలో ఉంది. సత్యార్థ ప్రకాష్ అది సంస్కార విధి 2 పుటలు తిప్పగానే భూమిక అని వస్తుంది చూడండి. నా దగ్గర ఏమో పుస్తకం లేదు. దయానంద మహర్షిది ఉంది నా దగ్గర. అదే దానిలోనే చెప్తున్నాం. భూమిక అదే. సూర్యప్రకాష్ గారు మీరు కూడా తీయండి, తీస్తే తెలుస్తుంది. కెమెరాలు అందరూ ఓపెన్ చేయండి. ఇవాళ దాపరికం ఏమీ లేదు. అంత రోజు దాపరికం ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే ఇవాళ ఎవరెవరు చర్చ చేస్తున్నారు అనేది తెలియాలి కదా. భూమిక 2వ పేరాగ్రాఫ్ చివరలో చదవండి మునిశేఖర్ గారు. 2వ పేరాగ్రాఫ్. ఇట్లా ఆలస్యం చేయొద్దు, వినే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. చెప్పగానే తొందరగా చదివితే ఇంకా ముందుకు పోతాం. ఏ విషయములను మొదట అదేనా ఆచార్యజీ? ఏ విషయములను మొదట అది అక్కడికి వెళ్ళి చదవండి. అదే అక్కడ నుండి వేగించండి. నేను చదవండి. మీరు వారి దగ్గర తెలుగులో లేదు, మీరు తెలుగులో చదివితే వారు హిందీలో చదువుతారు. ఏ విషయములను మొదట అధికంగా వ్రాసి ఉంటినో అందలి నుండి మిక్కిలి ఉపయోగకరములు కాని వాని విడిచియు నీ పర్యాయము మిక్కిలి ఉపయోగకరములైన విషయములు పెంచియు వ్రాసి ఉన్నాను. మిక్కిలి అంటే అత్యంత ఉపయోగకరమైనటువంటివి ఇప్పుడు రాయడం జరిగింది. తర్వాత మళ్ళీ మీరు అప్పుడు అండర్లైన్ చేయించారు. నాకు తెలుస్తుంది. సామాన్య ప్రకరణమును వ్రాయబడిన విధి ఒక చోట నుండి అనేక
అదే అనేక అదిలో కాదులే అమ్మగారు, అంతగా చదివితే మరి అది తెలుగు మీరు సరిగా చదవలేకపోతున్నారు, ఇబ్బంది అవుతుంది. సరే. ఇప్పుడు దీనిని హిందీలో చదవండి, ప్రభాకర్ గారు కానీ మునిశేఖర్ గారు కానీ. हाँ, రెండవ పేరాగ్రాఫ్ చివరిలో उस संस्कार का शेष विषय जो कि दूसरे संस्कार तक करना चाहिए। ఉస్సే ఉపర్ దానికన్నా ముందు ఇప్పుడు అమ్మగారు చదివిందే చదవండి. हाँ, రెండో पैराग्राफा आचार्य? రెండవ పేరాగ్రాఫ్ చివరిలో. చివర్లోనా? సరే, ఇది కుదరదులేండి, నేను పుస్తకం తెచ్చి చూపిస్తాను. ఎందుకంటే అది నేనేది చెప్తున్నానో ఆ పుట సంఖ్య అక్కడ ఉంటే బాగుంటది, మీరు వెతకడము అక్షరం. अत्यंत उपयोगी न जानकर छोड़ भी दिया है और अब की बार जो जो अत्यंत उपयोगी विषय है वहाँ वहाँ अधिक भी लिखा है। మునిశేఖర్ గారు ఈ విషయం ఉందా, వారు చదివిన ఉందా? స్వామి నేను చూస్తున్నా. రెండవ పారాగ్రాఫ్ చివరిలో. ఇప్పుడు తెలుగు చదవని ఆచార్య చదవండి. సామాన్య ప్రకరణంలో రాయబడిన విధి ఒక చోట నుండి అనేక స్థలములందు అనేక పర్యాయములు గావింపబడను. అజ్ఞాదానము ప్రతి సంస్కారమునందు కర్తవ్యమై ఉన్నట్లు. అమ్మగారు, ఇది మన ప్రకరణం కాదు కదా, మనం ఏదైతే సూటిగా వెళ్తే అర్థమవుతుంది. ఇట్లా అట్లా మన పుస్తకం అంతా చదివితే మనకి ఎన్ని రోజులు సత్యార ప్రకాశం పక్కన పడుతుంది, సంస్కార విధి వస్తుంటది. ఇది అయిపోయిందా? ఇప్పుడు ఇక వేదారంభ సంస్కారం అంటే దీంట్లో ఏంటంటే ఈ సంస్కార విధిలో అత్యంత మహత్వపూర్ణమైనటువంటి విషయాలు ఉన్నాయి. అర్థమైంది కదా? ఇప్పుడు వేదారంభ సంస్కారం చివరన భిక్షాటన తర్వాత తీయండి. భిక్షాటన చేస్తుంటారు కదా. ఇది దేని గురించి అంటే అది గృహాశ్రమంలో ఉన్నది కదా, అది గృహస్థుల గురించి మనకు కాదు అనేటువంటిది ఆచార్యులు బ్రహ్మచారులు భావిస్తుంటారు. వారికి సమాధానం ఇది. సూర్యప్రకాష్ గారు, సంస్కార విధి లేదా? ఉంది ఆచార్య, వేదారంభ సంస్కార విధి. వేదారంభ సంస్కారం అయిపోయిన తర్వాత భిక్షాటన అడుగుతారు కదా, భిక్షాటన అడిగే సందర్భాన్ని చూడండి. దొరకలేదా ఇంకా అమ్మగారు? సంస్కారం అంతా అయిపోయిన తర్వాత భిక్షాటన, భవతి భిక్షాందేహి భవాన్ భిక్షాందేహి అనే విషయాలు వస్తాయి చూడండి. దాని తర్వాత అథర్వవేద మంత్రాలు. మునిశేఖర్ గారు, ఆచార్య ఉపనయమానో బ్రహ్మచారిణం క్రీణితే గర్భమంతః. దొరికినాయా? దొరికినాయి సార్. ఆ మంత్రం యొక్క అర్థం చదవండి. మొదటి మంత్రం అర్థం చదవండి. आचार्य ब्रह्मचारी को प्रतिज्ञा पूर्वक समीप रखने, अदेगा स्वामी? चदवंడి. रख के 3 रात्रि पर्यंत गृहस्थाश्रम के प्रकरण में लिखे संध्योपासनादि सत्पुरुषों के आचार की शिक्षा कर उसके आत्म ఎవరు చేయాలి? బ్రహ్మచారికి ఎవరు చేయాలి? ఆచార్య. పదం వచ్చింది కదా. ఆచార్యుడు 3 రాత్రుల పర్యంతం తన దగ్గర నివాసం ఉంచుకొని ఆ బ్రహ్మచారికి గృహాశ్రమం ప్రకరణంలో రాసినటువంటి సంధ్యోపాసనాది సత్పురుషంకి ఆచార్యకి శిక్ష ఎవరు చేయాలి? ఆచార్యుడు చేస్తాడు. అర్థమవుతుందా? ఇది అందరికీ. ఇంకొక ప్రమాణం, దానికంటే ఒక పేజీ వెనుకకు, 1 2 పేజీలు వెనుకకు ఉంటుంది చూడండి. బ్రహ్మచారి భిక్ష అడుగుతాడు. వేదారంభ సంస్కారం. మునిశేఖర్ గారు, పేజీ నంబర్ చెప్పండి. అంటే ఈ పుస్తకం వేరు సార్. ఆ పుస్తకం ఈ పుస్తకం వేరు. మీరు ఏది ఇచ్చారు అది ఇది వేరు. మీరు పరోపకారిని తీసుకొచ్చారు, వీరేమో నవలఖ అది ఏమంటారు హిండౌన్ సిటీ తీసుకొచ్చారు. ఊట సంఖ్య వేరు వేరు ఉంటుంది. సంస్కారం ఎక్కడైతే సంస్కారం అయిపోతుంటుందో చూడండి, దానికంటే ముందే. ఇప్పుడు ఆచార్య ఉపనయమానం అనే వేదమంత్రం కంటే ముందు వెనుకకు తీయండి. 1 పేజీ 2 పేజీలు. ఎక్కడ మంత్రం చెప్పండి సార్. ఆ మంత్రం అది భవతి భిక్షాం దేహి భవాన్ భిక్షాం దేహి అని చెప్పేసి బ్రహ్మచారి చేత భిక్షాటన అడిగిపిస్తుంటాడు.
అవునండి. ఇంకా దొరకలేదా? ఉందండి. బ్రాహ్మణ బాలకుడు భిక్ష ఆ, అడిగినప్పుడు పురుషుడి నుండి భవాన్ భిక్షాం దదాతు అనియు, ఉమ్, స్త్రీ నుండి భవతి భిక్షాం దదాతు అనియు, క్షత్రియ ఉమ్, బాలకుడు భిక్షాం భవాన్ దదాతు అనియు, స్త్రీ నుండి భిక్షాం భవతి దదాతు అనియు, వైశ్య బాలకుడు భిక్షాం దదాతు భవాన్ అనియు, స్త్రీ నుండి భిక్షాం దదాతు భవతి అనియు అనదగును. ఇప్పుడు అది కంగారు పడొద్దు. మనకు మంచి అవకాశం దొరికింది. ఒక దగ్గర కూర్చొని చెప్పుకునేయడానికి మంచి ప్లాట్ఫారం దొరుకుతుంది. అక్కడ ఏర్పాటు అవుతుంటది. ఎదురెదురుగా కూర్చుండి పుస్తకాలన్నీ చూద్దాం. ఇప్పుడైతే ముందుకెళ్ళండి. ఇప్పుడు ఇది ప్రమాణం కదా మునిశేఖర్ గారు. అవునవును ప్రమాణ అది స్వామి. అది అది ఎర్ర పెన్ను తోటి మీరు అది టిక్ పెట్టుకొని పేజీ సంఖ్యను ఆ పుట ఆరంభంలోనే రాసుకోండి. తీయగానే కనబడితే ఎవరికైనా వెంటనే తీసి చూపెట్టడానికి. సరే సరే సార్. ఇది వేదమంత్ర ప్రమాణపూర్వకంగా అవును అథర్వవేద అవును మంత్రం. అవును 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 సార్. ఇది అంటే దయానంద సరస్వతి అభిప్రాయం కాదు, వేదమంత్ర ప్రమాణపూర్వకంగా. అందుకని దానికి తిరుగులేదు. గ్రహిస్తున్నారా సూర్యప్రకాష్ గారు, వరలక్ష్మమ్మ గారు? సంస్కార విధి ఉందా లేదా? ఇప్పుడు గిరియాసనం ప్రకరణలోకి వెళ్ళండి. ఇప్పుడు చెప్పారు కదా అక్కడికి. నా దగ్గర ఉన్న ఉపదేశ శాస్త్రి గారిది ఉందండి ఆచార్య. అదే ఇప్పుడు ఇప్పుడు అంటే ఆ పుస్తకంలో లేదు అని చెప్తున్నాను కదా, వాళ్ళు తీసేశారు దీన్ని, అథర్వవేద మంత్రాన్ని, దాని అర్థాన్ని అని తీసేశారు. గిరియాసనం ప్రకరణం సంజయ్ తీసారా? దానిపైన చదవండి. అమృతోపస్తరణమసి స్వాహ దానిపైన స్వామి. పారాగ్రాఫ్ అంతా చదవాలి స్వామి. పారాగ్రాఫ్ అంతా చదవాలి. హిందీలో చదువుతున్నా స్వామి. చదవండి. तपश्चात शौच दंत दावन मुख प्रक्षालना करके स्नान करे, पश्चात एक कोश व 1.5 कोश एकांत जंगल में जाके योगाभ्यास की रीति से परमेश्वर की उपासना कर, सूर्योदय प्राप्त पर्यंत अथवा घड़ी आग घड़ी दिन चढ़े तक घर में आके संध्योपासनादि नित्य कर्म नीचे लिखे प्रमाणों यथाविधि उचित समय में. మునిశేఖర్ గారు, ఊపర్ నీచే అర్థమవుతుందా? ఊపర్ అంటే ఏంటిది, నీచే అంటే ఏంటిది? ఊపర్ అంటే పైన, నీచే అంటే కింద, దిగువన. ఈ క్రింద ఇప్పుడు ఏదైతే చెప్పబడుతుందో దాని కింద ఇప్పుడు ఏదైతే సంధ్యోపాసన దాని వైపు దృష్టి తీసుకెళ్తున్నాడు. అవునవును. మళ్ళీ చదవండి. అదే సంధ్యోపాసన విషయమే. संध्योपासनादि नित्य कर्म नीचे लिखे प्रमाणों यथाविधि उचित समय में किया करे. इन नित्य करने के योग कर्मों में लिखे हुए मंत्रों का अर्थ और प्रमाण पंच महायज्ञ विधि में देख लेवे. ఇంతవరకు ఆగండి. ఇప్పుడు విధి మాత్రం ఇక్కడ సంస్కార విధి, గృహాశ్రమం ప్రకరణము, నిత్య కర్మంలో రాసిన ప్రకారం చేయాలి. దీనికంటే ముందు పంచమహయజ్ఞ విధి పుస్తకంలో అర్థము, ప్రమాణాలన్నీ, ఈ మంత్రం ఎక్కడున్నది, దీని అర్థం ఏమిటిది, ఈ శబ్దానికి అర్థం ఏంటిది, ప్రతిదీ అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి అది మళ్ళీ ఇక్కడ రాస్తే ఈ పుస్తకం ఎక్కువ పెద్దగా అవుతుంది. అందుకని మీరు అర్థం, ప్రమాణం కావాలంటే దాంట్లో చూడండి. విధి మాత్రం ఇది. ఓకే సార్, అర్థమైందా? అర్థమైంది సార్. అది ఆ ఎర్ర పెన్ను తోటి అండర్లైన్ చేసుకోండి. మళ్ళీ ఎవరన్నా అడిగితే వెతకాల్సిన పని ఉండదు. ఓకే ఓకే సార్. పుష్పమ్మ గారు, సంస్కార విధి తీయండి, తీసి చూడండి, చూస్తే తెలుస్తుంది కదా. ఈ గృహాశ్రమం తర్వాత ఉందా ఆచార్య? వివాహం తర్వాత ఉంటది. వివాహ సంస్కారం తర్వాత గృహాశ్రమం, గృహ ప్రవేశం. గృహాశ్రమ ప్రకరణంలో శాలా కర్మ విధి అని ఉంటది, దానికంటే ముందు. ఇది భాషా పరిజ్ఞానం లేకపోవడం, పుస్తకాలు అందరి దగ్గర ఒకే రకమైన పుస్తకాలు లేకపోవడం ఈ ఇబ్బంది. ఒకే రకమైన పుస్తకాలు ఉంటే పుట సంఖ్య ఆ పంక్తి వరుస చెప్పగానే వెంటనే పట్టుకుంటావు. ఏం కాదు స్వామి, ఇబ్బంది ఏం లేదు సార్. అంటే ఇప్పుడు మంచి విషయం దొరుకుతుంది కదా, ప్రమాణం దొరుకుతుంది కదా సార్. అదే
మనకు ఏది మనం గుడ్డిగా వెళ్ళకూడదు, ఎవరిని నమ్మకూడదు. అందుకని సూర్యప్రకాష్ గారు మళ్ళీ అవకాశం దొరికితే మీ దగ్గర ఇది సంస్కార విధి ఉండాలి. ఏదైతే మనం చెప్తున్నామో ఆ పుస్తకం ఉంటే చెప్పే వ్యక్తి ఏం చెప్తున్నాడు, మనం ఏ వైపు వెళ్తున్నాం అనేది తెలుస్తుంటది. లేదంటే ఎవరు పడితే వారు ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు చెప్తుంటే ఇది అస్తవ్యస్తంతో అవుతుంటది. అందుకని ఆ రకంగా చేయకూడదు. ఇక మునిశేఖర్ గారు, మీ దగ్గర పంచమహాయజ్ఞ విధి ఉందా? తెలుగులో ఉంది స్వామి. తెలుగులో వద్దు. అసలైన రహస్యం తెలియాలంటే దయానంద సరస్వతి మూలాన్ని పట్టుకోండి. అక్కడ అజ్ఞాదానం లేదు, అజ్ఞాదానం లేదు, సమిధాదానం లేదు, పంచగృతాహుతి లేదు, జలప్రసేచనం లేదు, కేవలం ఆఘారవాద్య భాగావతి అది కూడా లేదు. కేవలం సూర్యజ్యోతి, జ్యోతి సూర్య నుంచి ఉన్నది. ఇప్పుడు చేసే వాళ్ళు మాత్రం మరి అజ్ఞాదానం, సమిధాదానం, పంచగృతాహుతి, జలప్రసేచనం, ఆఘారవాద్య భాగావతి చేస్తున్నారు. మరి దయానంద సరస్వతి ఇప్పుడు ఏమంటారంటే పంచమహాయజ్ఞ విధి ప్రకారం అంటారు. పంచమహాయజ్ఞ విధులు దయానంద సరస్వతి ఎక్కడ రాశారు చూపెట్టండి. మీరు చూపెట్టినప్పుడు అది నిరూపణ అవుతుంది కదా. ఎవరికి వారు మనసుకు నచ్చినట్టుగా రాసుకుంటూ పోతుంటే ఏమన్నట్టు అది అస్తవ్యస్తత. సత్యార ప్రకాశం ఉంది కదా, దాని భూమిక తీయండి. భూమిక చివరలో చూడండి, సత్యార ప్రకాశం ఉన్నది కదా సూర్యప్రకాష్ గారి దగ్గర, తీయండి. భూమికి చివర ఏమన్నది చెప్పండి. అంటే ఎన్నో పారాగ్రాఫ్? అదే చివరకు అన్నప్పుడు దయానంద సరస్వతి అని పేరుంది కదా చివరికి. అవునవును. దానికంటే 2 లైన్ల పైన చదవండి. అలమతి విస్తరేణ బుద్ధి మధ్వ శిరోమనిషు, బుద్ధిమంతులలో శ్రేష్ఠులైన వారికి ఇంతకంటే ఎక్కువ వ్రాయ ఆవశ్యకత లేదు. అంటే అది చివరి వాక్యం చదివారు. ఇప్పుడు దానికంటే 2 లైన్ల పైన. ఆ విద్వాంసులు ఈ గ్రంథమును చూసి సరిగా విచారింపజాలరు. ఇప్పుడు మీరు కూడా ఇట్లా చదివితే ఏమన్నట్టు, ఆ విద్వాంసులు అంటే ఏ విద్వాంసులు? అది ప్రశ్ననే కదా మళ్ళీ. ఆలోచించాలి. అంటే దానిపైన ఇంకొక పారాగ్రాఫ్ చదవండి. ఏమైతే చిన్న 2-3 లైన్ల పారాగ్రాఫ్ కదా. ఈ మతములోని కొలది దోషములనే ప్రకాశితము చేసి తిని, అంటే ఈ మతాలలోని కొద్ది దోషాలను మాత్రమే ప్రకాశితం చేసి తిని, వానిని చూసి మనుషులు సత్య అసత్యములను నిర్ణయింపగలుగుదురు. సత్యమును గ్రహించుటకు అసత్యమును త్యజించుటకు సమర్థులగుదురు. మనుష్య జాతిని వంచించి విరుద్ధ బుద్ధిని కలిగించి పరస్పర శత్రుత్వమును ఉద్భవింపజేసి కలహములను ఏర్పరిచి నాశమునర్చుట విద్వాంసుల స్వభావమునకు విరుద్ధము. ఆ విద్వాంసులు అంటే ఇప్పుడు చెప్పబడినటువంటి వాళ్ళు అన్నమాట. ఆ విద్వాంసులు ఈ గ్రంథమును చూచి సరిగా విచారింపజాలరు, కాని బుద్ధిమంతులు వారి యోగ్యతకు తగినట్లుగా అభిప్రాయమును గ్రహింపకపోరు. కావున నా పరిశ్రమ వ్యక్తము కాక సఫలమగుననియే ఎంచుచున్నాను. అందువలననే నా అభిప్రాయములను సర్వసజ్జనుల ఎదుట ఉంచుతున్నాను. దీనిని స్వయముగా చూచి ఇతరులకు చూపించి నా పరిశ్రమమును సఫలము చేయుదురుగాక. ఇట్లే పక్షపాతము చేయక సత్యార్థమును ప్రకటించుట నాకును సర్వ మహాశయులకును ముఖ్య కర్తవ్యమై ఉన్నది. ఇప్పుడు ఆ విద్వాంసులు అనేది ఉన్నది కదా సరే. ఇప్పుడు దానికి మధ్య దానిపైన 2 లైన్లు మనుష్య జాతిని వంచించి విరుద్ధ బుద్ధిని కలిగించి. ఇప్పుడు విరుద్ధ బుద్ధి ఎవరు కలిగిస్తున్నారు? కరెక్టే స్వామి. అదే ఇప్పుడు విరుద్ధ బుద్ధి ఎవరు కలిగిస్తున్నారు? ఓం ప్రకాష్ కలిగిస్తున్నాడా? ఈ పుస్తకాలు ముద్రించేటువంటి వాళ్ళే పుస్తకాలు ముద్రించే వాళ్ళే స్వామి. ఇది అందరికి తెలియాలి. పుష్పమ్మ గారు పట్టుకున్నారా? పరస్పర శత్రుత్వమును ఉద్భవింపజేసి కలహములను ఏర్పరిచి నాశమునర్చుట విద్వాంసుల స్వభావమునకు విరుద్ధము. ఇప్పుడు వీరు ఏమని చెప్తున్నారు అంటే, మనం చెప్పేది దయానంద సరస్వతి చెప్పేది మనం చేసేది చేస్తున్నాడు, కానీ ఓం ప్రకాష్ కొద్దిగా భిన్నంగా చేస్తున్నాడు, వేరేగా చేస్తున్నాడు. అంటే విరుద్ధంగా చేస్తున్నట్టే కదా వాళ్ళ అభిప్రాయం ప్రకారం. అంటే ఓం ప్రకాష్
తన ప్రభావాన్ని చూపించుకోవాలనుకుంటున్నాడు అనేది వాళ్ళ అభిప్రాయం. అంతేనా? అంతే కానీ అంతే వాస్తవం స్వామి. ఏంటి? వాస్తవం ఇది కాదు స్వామి. ఓం మరి ప్రకాష్ భిన్నంగా ఏం వాళ్ళు చూపించలేదు. తప్పుదారిన ఉన్నారు కదా. అవునవును స్వామి. పుష్పమ్మ గారు విషయాన్ని వెలుపలకి తీయటమే వాస్తవం. పుష్పమ్మ గారు అర్థమవుతుందా? అర్థమవుతుంది. విజయదుర్గమ్మ గారు, వరలక్ష్మి గారు అర్థమవుతుందా? నేను కూడా అక్రియ ధ్యానం అన్నప్పుడు భిన్నంగా చెప్తున్నాడు అనుకున్నా స్వామి. తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత అర్థమైంది. అది భగవద్గీతలో కూడా ఆ విషయాన్ని చెప్పాడు. ఈ కర్మ అకర్మ విషయంలో విద్వాంసులు కూడా పొరపాటు పడతారు అని రాశాడు స్వామి. అది అక్కడ అకర్మ అనేటటువంటిది అక్రియ అనే కింద చూపించాడు స్వామి. అప్పుడు అక్రియ ధ్యానం అనేది. ఇప్పుడు మునిశేఖర్ గారు, మీరు ఓం ప్రకాష్ ప్రసంగంలోకి ఇంకా రాలేదు. మీరు వచ్చిన తర్వాత అప్పుడు చూడండి. రాలేదు అంటే ఎప్పుడైతే అందరి వల్ల మీ అభిప్రాయం చెప్తుంటారో అప్పుడు మీకు అర్థమైందా లేదా అనేది తెలుస్తుంటది. ఇప్పుడు మీరు శాస్త్రీయ ప్రమాణాలు చెప్తున్నారు. ప్రమాణాలు మనకు అవసరం లేదు. దేవుడు ఏమంటున్నాడు? నీ జీవితంలో నువ్వు చూసుకోనానా, ఇంకొకరి గురించి నీకెందుకు? వారు శ్రీకృష్ణుడు చూశాడు తన జీవితంలో, అది రాశాడు. మరి మునిశేఖర్ గారు ఎప్పుడు చూస్తారు? అది అందుకనే. సూర్యప్రకాష్ గారు ఇంకెంత దూరం ఉంటారు? అక్రియ చెప్పాలి. అర్థమవుతుందా? ప్రతిదీ మనకు ఈ గాయత్రి గారు, గోజే గాయత్రి గారు ఇంకా ఎన్ని రోజులు ఉంటారో అది వారికి తెలవాలి. ఏది అయినా కూడా ప్రమాణబద్ధంగా ప్రమాణం అనుసారంగా లేకపోతే మీరు అడగండి, రికార్డ్ అవుతుంది. అర్థమవుతుందా? మనం దయానంద సరస్వతిని విడవద్దు, దయానంద సరస్వతికి భిన్నంగా ఆలోచించొద్దు. ఆలోచిస్తే నీ దుకాణం నువ్వు వేరే పెట్టుకో, అది నీ ఇష్టం. కానీ దయానంద సరస్వతి పేరెత్తకు, వేదం పేరెత్తకు. వేదం పేరెత్తితే నీ అభిప్రాయం వేరే కదా, నీ దుకాణం వేరే అవుతుంది. అంతే స్వామి. ప్రభాకర్ గారు అర్థమవుతుంది ఆ విషయం? అవును సార్, అర్థమవుతుంది. పుష్పమ్మ గారు ఇదే విషయం చెప్పాలి, ఎవరికైనా కూడా చూపించాలి. అలాగే ఆచార్య. మనకు త్వరలో మంచి అవకాశం దొరుకుతుంది. అక్కడ మీకు అన్ని నేను పుట సంఖ్య, పంక్తి వరుస, శబ్దానికి ప్రామాణికంగా మనకు పుస్తకం కూడా వస్తుంది, ప్లాట్ఫారం దొరుకుతుంది, అన్ని చాలా లోతుగా వస్తున్నాయి. ఆచార్జీ నమస్తే. నాకు కూడా హిందీ పుస్తకం తీసుకోరా ఆచార్జీ? అదే ఇప్పుడు చెప్తున్నాను కదా, మనకు ఒక అవకాశం దొరుకుతున్నది. అది అయినప్పుడు అందరికీ ఉంటాయి. హిందీ ఉంటుంది, తెలుగు ఉంటుంది, తెలుగులోనే వస్తున్నది. ప్రతి పదము ప్రామాణికంగా. ఇక ఇప్పుడు ఇక్కడ సత్యార్థ ప్రకాశంలో చదివింది ఎక్కడ పేరాగ్రాఫ్? ఇప్పుడు మీ దగ్గర గోపిదేవ్ గారిది ఉందా ప్రభాకర్ గారు? భూమిక ఉంది. మరి గోపిదేవ్ గారు అంటే 54వ పుటలో చూడండి. 54వ పుటలో 53వ పుటలో ప్రారంభమైన పేరాగ్రాఫ్ ఒక లైన్ తోటి సమాప్తం అవుతుంది. ఈ 54వ పుటలోని పేరాగ్రాఫ్, మొదటి పేరాగ్రాఫ్ లో చివరి 2 లైన్లు చదవండి. ఇప్పుడు అసలైన రహస్యం చెప్తాను చూడండి. ఈ భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఈ పుస్తకాలు విడివిడిగా ఎందుకున్నాయి అని అంటే, ఇది ఇక్కడి తెలుగు పండితుల తప్పు కాదు. సంస్కార విధిలో ఈ వేదారంభ సంస్కారం, ఇవి ఎన్ని గిరియాశ్రమ ప్రకరణం, ఇది గోపిదేవ్ శాస్త్రి గారు తీసేయడం, ఇంకా విశ్వామిత్ర గారు తీసేయడం, ఇది వీరి తప్పు కాదు. ఇది ఉత్తర భారతం నుంచి ఇక్కడ వ్యాపకమైంది. వాళ్ళు ఏమంటారంటే దయానంద సరస్వతికి అర్థం కాలేదు, దయానంద సరస్వతి తప్పుగా చెప్పాడు. ఆ దయానంద సరస్వతి తప్పు చెప్పాడు, అందు గురించి మేము సరి చేస్తున్నాము అని చెప్తున్నారు. మీరు సరి చేయొచ్చు, తప్పులేదు, మంచిదే. గురువుకు తగినటువంటిది. మన నాన్న తప్పు చేస్తే మనం సవరించుకుంటాం కదా, మరి గురువుది శిష్యుడే చేయాల్సి వస్తుంది, ఉత్తరాధికారి కాబట్టి. కానీ ప్రమాణం కావాలి. నువ్వు వేదం ప్రకారం చేస్తున్నావా, గృహ సూత్రాల ప్రకారం చేస్తున్నావా, ఏ ప్రకారం చేస్తున్నావు? ఇవన్నీ ఎవరైనా తెలివైన వారు వచ్చినప్పుడు నిలదీస్తే అన్ని బయటపడతాయా? ఇప్పుడు ఏ ఆధారం లేకుండా వీళ్ళు రోడ్డు మీదకి వస్తారా రారా? వీళ్ళు పుస్తకాలు పట్టుకుని చేస్తున్న వాళ్ళు. అవును సార్. ఇది మునిశేఖర్ గారు అసలైన రహస్యం. సూర్యప్రకాష్ గారు, ఇది ఆషామాషి తమాషా కాదు.
ఎందుకంటే దయానంద సరస్వతి చిట్ట చివరి గ్రంథం ఇది, సంస్కార విధి. ఇప్పుడు ఒక పని చెప్పి పోతున్నప్పుడు ఆ వ్యక్తికి ఆగాగు, అది గ్యాస్ స్టవ్ బంద్ చేయి, లేదంటే కరెంట్ స్విచ్ చేయి అని చెప్పినప్పుడు మొదట ఏది చేయాలి? మొదట చెప్పిన పని చేయాలి కదా ఆచార్యజీ. ఇప్పుడు రెండవ పని అది కాదు, ఇప్పుడు ఇది చేయి, పాలు పొంగిపోతుంది, మాడిపోతుంది, అది గ్యాస్ స్టవ్ బంద్ చేసుకో. ఏం చేయాలో అర్థం కాదు. ఏది ముఖ్యమైంది? తర్వాత మాట ముఖ్యమైంది కదా. ఏం మునిశేఖర్ గారు అట్లా తర్వాత మాట అది పట్టుకోలేకపోతున్నారు వీళ్ళు. పొంగిపోయేది మొదట చేయాలి. పదార్థం నష్టమవుతుంది కదా. అందుకని ఇది దయానంద సరస్వతి ఒకే గురువు రెండు విధాలు ఎందుకు చెప్పాడు? ఇది కావాలి. ఎందుకు చెప్పాడంటే ఈ హిందుత్వం పతనానికి, హిందుత్వం ఈ రకంగా మేల్కొలేని స్థితికి ఉండడానికి కారణం ఏంటంటే వాళ్లకు ఈ సుప్రభాతం అనేటువంటిది ఏ గుళ్ళో పూజారికి వేతనం ఇవ్వకపోయేసరికి, మళ్ళీ వాళ్ళ సొంత ఆస్తి కాదు గుడిది కాబట్టి వాళ్ళకు జీవనోపాధి దొరకకపోయేసరికి వాళ్ళు సుప్రభాతాన్ని రికార్డు పెడుతున్నారు. రికార్డు తోటి ఏమొస్తుంది? ఒక వ్యక్తిని పెట్టు, అతనికి జీవనోపాధి కల్పించు, ఏ గుడిలో ఏ మహాపురుషుని అయితే పెట్టారో అతని గురించి తెలియజేయి. చుట్టుపక్కలకు వచ్చిన వాళ్ళకు ఎవరు చెప్తున్నారు? ఏ గుళ్ళో చెప్తున్నారు? తిరుపతిలో చెప్తున్నారా? యాదగిరిగుట్టలో చెప్తున్నారా? ఏ గుళ్ళో చెప్తున్నారు? మరి ఆ సుప్రభాతం వినిపిస్తే దానివల్ల ప్రయోజనం ఏంటిది? ఆ తబలా వాయించడం కూడా యాంత్రికంగా అయింది, హార్మోనియం వాయించడము, అవన్నీ. ఈ జడత్వం పోవాలని దయానంద సరస్వతి ఈ మార్పు చేశాడు. స్వామి ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ స్వామి ఏఐ వచ్చిన తర్వాత ఇంకా చాలా సమస్యలు వస్తాయంట స్వామి. దేనికి? ఇదే ఇట్లా మీరు చెప్తున్నారు అంతా కంప్యూటరైజ్ చూసేస్తుంది అనమాట అన్ని ఏఐతో. మనుషులతో ఇంకా మనుషులకు పని కూడా ఉండదని చెప్పేసి సైంటిస్ట్. ఇప్పుడు వినాశకాలకు విపరీత బుద్ధి. ఎంతెంత విజ్ఞానం పెరుగుతుందో అంతంత మన పతనానికి కారణం. నిరుద్యోగం పూర్తిగా వచ్చేస్తుంది, అసలు మనుషులకు పని కూడా దొరకదండి స్వామి. మీరు అన్నారు మాట చెప్పన ఒక కథ ఫేస్బుక్ లో వచ్చింది. ఏంటంటే హిందీలో చెప్తాం ముందు, తర్వాత తెలుగులో చెప్తాం. अब आदमी के लिए ये मिशनी युग आने पर आदमी के लिए कोई काम नहीं मिलता, आदमी के लिए कोई काम नहीं मिलता। जब काम पर आदमी को रखे तो वो किसी काम का नहीं है। ఇప్పుడు మనుషులకు పనే లేదు, కానీ చేయాల్సినప్పుడు మనుషులు దొరకరు. ఏదైనా పని ఉంటే చేయాలన్నప్పుడు మనుషులు దొరకరు. ఇక ఎవరైనా పని మీద పెట్టుకుంటే వాడికి ఏ పని రాదు, ఏ పని సరిగా రాదు. అర్థమైందా? అర్థమైంది. ఇక్కడ పోతుంది అన్నట్టుగా. ప్రజెంట్ సిచ్యువేషన్ అదే. మరి అవునవును. గురువు స్థానంలో గూగుల్ వచ్చేసింది కదా ఆచార్య. అదే గురువు స్థానంలో గూగుల్ మీ ప్రభాకర్ గారు కూడా పొద్దున అబద్ధం మాట్లాడతారు. మనకు అరఠాయి వచ్చింది, మనకు అరఠాయి వచ్చింది కదా. అది అరఠాయి కాదు, అదేమంటది జోహో. అవునవును, మనకు జోహో వచ్చింది మన దేశంది. గూగుల్ అంటే అందరిది కదా, మనకు జోహో వచ్చింది. వాట్సాప్ స్థానంలో అరఠాయి. సరే, ఇప్పుడు ఇదంతా విడిచిపెడితే ఇది ఏంటంటే ప్రమాణబద్ధంగా ఉండాలి. మనం ఎవరు అడిగినా కూడా ఇది చెప్పగలగాలి, చూపించగలగాలి. అప్పుడే మీరు చేసేదానికి సార్థకత, లేకపోతే అంత కాలక్షేపమే. ఇదేంటంటే మన దగ్గర ప్రామాణికత లేనప్పుడు ఏం జరుగుతుందంటే చేసినవులే, ఇక అయిందిలే, నీ వల్ల అవుతుంది. ఆయనకేం తెలుసు? పెద్ద పెద్ద గురువులు, పండిత గోపిదేవి శాస్త్రి లాంటి వాళ్ళు, మదన్ మోహన్ విద్యాసాగర్ లాంటి వాళ్ళు, వంకం సుబ్బన్న లాంటి వాళ్ళు, వాళ్ళే చెప్పలేదు, ఇతనికి ఏం తెలుసు?
అంటారు ఖచ్చితంగా సార్. మరి అక్కడ ఆగమైపోతాం అన్నమాట. అక్కడ ఆగం కావద్దు అంటే ఇక్కడ ఇది పట్టుకోవాలి. కుసుమ గారు అర్థమవుతుందా? భాగ్యలక్ష్మి గారు ప్రమాణాలు ఉంటేనే అది చేయించడానికి వచ్చిన ఆచార్య, ఎవరికైనా చెప్పడానికి వీలుంటుంది. నిజామాబాద్ లో శిబిరం ఉన్నప్పుడు కూడా కురుక్షేత్రం నుంచి విదేహి మహారాజ్ గారు వచ్చారు ఆచార్య. వాళ్ళు చేయించే విధానం ఈ విధంగా కాదు, మీరు ఇప్పుడు చేయిస్తున్నారు చూడండి ఆచార్య, ఈ విధంగా సంధ్యా మంత్రాలు ఉన్నాయి అని చెప్పారు ఆచార్య. మధ్యలో జాతవేదస మంత్రం వస్తుంది అని చెప్పారు. మధ్యలో ఎట్లా వస్తుంటది? ఆరంభంలో ఏ మంత్రం ఉంది, చివరికి ఏ మంత్రం? ఆచార్య ఉపస్థాన మంత్రంలో మొదటి మంత్రం అని చెప్పారు ఆచార్య. మళ్ళీ మొదటి మంత్రం అని చెప్తే తర్వాత ఏం మంత్రం వస్తుంది? జాతవేద సరే వచ్చింది అనుకుంటా. తర్వాత మంత్రం ఏంటి? ఆ తర్వాత మంత్రం ఏంటి? ఆ తర్వాత మంత్రం ఏంటి? అవన్నీ వెనుక ముందు ఉన్నాయి కదా. అవును, వెనుక ముందు ఉన్నాయి సార్. ఇది వరకు పంచమహాయజ్ఞ విధిలో మనం చేస్తున్నటువంటి చిత్రం దేవాన మంత్రం చివరిలో స్వాహ అని వస్తుంటది. దీంట్లో స్వాహ లేదు. లేదు సార్. ఆ మంత్రం వేరు, ఈ మంత్రం వేరు, ఆ మంత్ర దేవత వేరు, ఈ మంత్ర దేవత వేరు, ఆ మంత్ర ఋషి వేరు, ఈ మంత్ర ఋషి వేరు, దాని అర్థం వేరు, దీని అర్థం వేరు. అదే ఇవన్నీ ఆధ్యాత్మిక సమ్మేళనం ఏర్పాటు జరుగుతుంది. దాంట్లో ఇవన్నీ చర్చకు వస్తుంటాయి. మా అందరిని పిలవడం జరుగుతుంది. అప్పుడు వస్తుంది. ఇప్పుడిప్పుడే మనకు భగవంతుడు ఆ మబ్బులు చెదరగొట్టి దారి చూపిస్తున్నాడు. అంతేనా సువత్సలమ్మ గారు? ఆ దారిలోకి వెళ్ళాలి మనం. అక్కడికి వెళ్తే అప్పుడు అన్ని అవుతుంటాయి. అప్పుడు ఇబ్బంది లేదు. సరే, ఇప్పుడు మన ప్రకరణలోకి వెళ్దాం. ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగండి ఈ ప్రకరణం ప్రకారం, ఎందుకంటే సమయం అయిపోయింది. ఏం లేవు సార్. సరే, సత్యారి ప్రకాశం రామనారాయణ గారు ఆలస్యంగా వస్తే ఎట్లా స్వామి? ఇవాళ వినండి, సంధ్యోపాసన ఎందుకు భిన్నంగా ఉన్నది అనే దాని విషయంలో చర్చ జరిగింది. ఇప్పుడు 97వ పుటలోన అవును 96లోనే కింద ప్రశ్న ఉన్నది కదా, ఈ నియోగ విషయము వ్యభిచారం వలె కనబడుతున్నది. అవునవును సార్, అదే సార్. ఇప్పుడు వ్యభిచారము అంటే, వ్యభిచారం శబ్దానికి అర్థం ఏంటి? అతిక్రమణ. వ్యభిచార శబ్దానికి ఏంటంటే అతిక్రమణ, ఉల్లంఘన, గోడ దూకుడుతనం. ఇక్కడ ఈ ప్రకరణం జరుపుతున్నది ఏంటంటే ఇంకొక దారి లేదు, ఇంకొక దారి లేదు. మన వంశాన్ని నిలపాలి అంటే, మనకు మన గోత్రం నిలవాలి, మన కులము నిలవాలి అంటే నిర్వంశక ఇప్పుడు వీళ్ళ వంశము ఎక్కడి వరకు నడిచిందంటే ఈ ఫలానా వ్యక్తి దగ్గర ఆగిపోయింది. ఎందుకంటే అతనికి సంతానం కాలేదు. అర్థమైందా? అది సంగతి. ఆ ఆగిపోయేటువంటి తత్వాన్ని నడిపించినటువంటిది మహాభారతం. ఆచార్జీ నమస్తే. అమ్మగారు, అమ్మాజీ గారు వినండి. అమ్మాజీ గారు ఒక సూచన చేస్తున్నారంటే, మీరు మొన్న చెప్పినప్పుడు తప్పు చెప్పారు, దాన్ని సవరించండి అని. ఏం తప్పు చెప్పారంటే అంబ, అంబిక, అంబాలిక. అంబ చెప్పడం జరిగింది, అంబ లేదు. అంబ ఏంటంటే వేరే వారిని ప్రేమించినందువల్ల ఆమెను భీష్మ పితామహుడు ఎవరినైతే ప్రేమించిందో వారి దగ్గర వదిలేసి వస్తాడు. అంబిక, అంబాలిక మరియు వాళ్ళ ఇంట్లో పనిచేసేటువంటి దాసి. ఈ ముగ్గురుతోటి మహాభారతం, ధృతరాష్ట్రుడు, పాండు, విదురుడు, ఈ ముగ్గురు పుట్టి దీంతో మహాభారతం ఇదంతా నడిచింది. వంశాన్ని నిలబెట్టుకోవడం. ఎందుకు అంటే శంతను చేతగాకుండా అయిపోయాడు కాబట్టి. ఈ శంతను చేతగాకుండా అయిపోయాడు, అతనిలో యోగ్యత లేదు కాబట్టి ఇప్పుడు సత్యవతి ఇదంతా నడిపించింది కథ, మహాభారతానికి బీజం. అందుకని భార్య సత్యవతి కదా ఆచార్జీ? ఎవరు? శంతన భార్య సత్యవతి. అదే మరి ఆమెనే చెప్తున్నాను కదా, శంతను భార్య సత్యవతి. శంతను సంతానం
లేకపోతే ఇప్పుడు వంశం నడవాలి కాబట్టి అంబ, అంబిక, అంబాలిక ఈ ముగ్గురు ఉన్నారు కాబట్టి ఆ ముగ్గురులో పెద్ద ఆవిడ వేరే వారిని ప్రేమించడం వల్ల ఆమె ప్రేమించిన అతని దగ్గర వదిలేస్తే అటు ఈ ఇద్దరు ఉంటారు, అంబిక, అంబాలిక. వీరితోటి మళ్ళీ వాళ్ళ ఇంట్లో పని ఆవిడతోటి ఈ యొక్క మహాభారతం అనేది ప్రారంభమైంది. ఇది వ్యభిచారము కాదు. తల్లి భీష్ముని తల్లి సత్యవతి, భీష్ముని తల్లి సత్యవతి ఈ దారి చూపెట్టింది. ఏంటంటే మీ పెద్దన్న ఉన్నాడు, వ్యాసుని తీసుకురా. అప్పుడు వ్యాసుడు వచ్చినప్పుడు అంబికతోటి, అంబాలికతోటి, ఆ ఇంట్లో ఉన్న పని మనుషులతోటి, ఈ ముగ్గురితోటి ఈ యొక్క ధృతరాష్ట్రుడు, పాండు, విదురుడు ఈ ముగ్గురు కొడతారు. అక్కడి నుంచి ప్రారంభం అవుతుంటది. తెలుసా ఈ విషయము? అంత ఊరిక కూర్చున్నారా? నిన్న భారతంలో చూసిందంటే ఏంటంటే బాబుని ప్రేమిస్తాడు ఆచార్జీ, దాన్ని తల్లి చేయమంటే రాజ్యానికి రాణిని చేయమంటారు ఆచార్జీ. నిన్ను చూసాను నేను. అవివాహిత నేను పెళ్లి చేసుకొని నీ కొడుకులకి రాజ్యం ఇస్తాను, మా తండ్రి గారి సుఖాన్ని ఇవ్వి, ఏకకాలంలో రెండు జరుగుతాయి, ఏకకాలంలో పెళ్లి మీ అనుకున్నట్టు రాజ్యపాలన కొడుకులకి ఇస్తానంటాడు ఆచార్జీ. ఆ శంతను కొడుకు. అది విన్నాను నేను భారతం. సరే అప్పుడు ఇప్పుడు ఇది ఒక దారి. వంశములోని మూల పురుషుడు అతడు బ్రహ్మచర్యాన్ని పాటించాడు, తపస్సు చేస్తున్నాడు కాబట్టి అతని వంశం నిలవాలి అని అంటే వేదవ్యాసుడికి ముఖ్య కర్తవ్యం. మళ్ళీ తల్లి సత్యవతి ప్రేరేపించడం. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ వ్యభిచారము అన్న పదానికి దాన్ని ఇక్కడ పోలుద్దాము. వ్యభిచారం అన్నది ఎక్కడ? అయిన వాళ్ళను కాదని ఇష్టం వచ్చిన వారితోటి, ఇష్టం వచ్చినా కాకపోయినా డబ్బు కోసము ఏదో కోసం అక్కడ వాళ్ళు ఒళ్ళు అమ్ముకోవడం, శరీరాన్ని అమ్ముకోవడం, ఇక్కడ విధి పూర్వకంగా చేయిస్తున్నటువంటిది. ఇంతే తేడా. ఈ వ్యభిచారము అనేటువంటి ఎవరైతే ఈ భావజాలం కలిగిన వారో వారు కళ్ళు తెరవాల్సినటువంటిది ఇక్కడ. ఇప్పుడు ఎవరెవరైతే ఈ విషయంలో ప్రశ్నిస్తుంటారో, ఆర్య సమాజంలో ఈ రకంగా వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తుంది అని అంటుంటారో వాళ్ళు కళ్ళు తెరవాల్సింది. ఇప్పుడు వ్యభిచారం అంటే ఏంటి? విధిపూర్వకంగా జరిగేది వ్యభిచారం కాదు. ఆ విధిపూర్వకంగా జరిపించడానికి కారణం ఏంటంటే దారి లేదు కదా. మీరు చూపెట్టండి, దారి లేదు. వాళ్ళు అక్కడ రాజులు కాబట్టి రాజ్యాధికారానికి ముందు అదే భాష రాజులు అయితే ఇప్పుడు మా మొన్న ఓంప్రకాష్ చెప్పింది ఏంటి, షాద్నగర్ గురుకులంలో అక్కడ ఉన్నప్పుడు, ఓంప్రకాష్ ఉన్నప్పుడు అక్కడ వ్యవస్థాపకులు వాళ్ళు చెప్పింది ఏంటంటే, నువ్వు అతనితో పెళ్లి పెళ్లి అతనితోటే జరుగుతుంది, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా చేయించే బాధ్యత మాది, మేము చేయిస్తున్నాం, నువ్వు నోరు మూసుకొని తాళి కట్టించుకో అని నోరు మూయించారు, తాళి కట్టారు. ఉండమని చెప్పేసి ఒకే గదిలో ఉంచారు వాళ్ళకు. కానీ అక్కడ వాళ్ళు ఏమీ సహకరించట్లేదు. ఆ అమ్మాయి సహకరించకపోతే ఆమెను మంచానికి కట్టేసి కూడా కార్యక్రమం చేశారు. అయినా వాళ్ళ కళలు నెరవేరలేదు, సంతానం కాలేదు. అదే మళ్ళీ ఆ అమ్మాయిని సప్తపదులు కె విశ్వనాథ్ చూపెట్టినట్టుగా ఈ అమ్మాయిని ఎవరినైతే ప్రేమించిందో అతని దగ్గరికి వదిలేస్తే మళ్ళీ సంవత్సరం తిరిగే లోపు వాళ్ళు ఒక వివాహ వేడుకలో కలుసుకున్నప్పుడు బాబుని ఎత్తుకొని ఉన్నది. ఈ బాబు ఎవరు అంటే నా కొడుకు. నీ కొడుకు, నీకు సంతానం ఎట్లయింది అంటే అక్కడ ఇచ్ఛాశక్తి, బ్రెయిన్లో ఇచ్ఛాశక్తి తోటి గ్రంథులు విడుదలవుతుంటాయి. దీని మీద పెద్ద రీసెర్చ్ జరిగింది. హిందీలో నవభారత్ టైమ్స్ అనే పత్రికలో ఇచ్ఛాశక్తి తోటి వ్యక్తి ఉత్సాహంగా ఉంటాడు, ఆయుష్మంతుడై ఉంటాడు, ఆరోగ్యవంతుడై ఉంటాడు, చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటాడు. ఇష్టం లేని పనిలో నటన ఉంటుంటది కాబట్టి ఆ ఎక్కడికక్కడ బిగుసుకుపోయి ఉండడం వల్ల గ్రంథుల స్రావాలు అనేటువంటివి జరగవు. అర్థమవుతుందా ప్రభాకర్ గారు? అర్థమవుతుంది. అది ఇప్పుడు మనం ఇష్టమున్న పని చేయడం, ఇష్టం లేని పని చేయడంలో
తేలిక ఎక్కడ ఉంటది మనకు? ఉత్సాహంగా ఉంటారు. అదే అందుకని ఇది అర్థం కావాలి. ఇది అర్థమైతే ఇక ఏ ఇబ్బంది ఉండదు. ఇక సమాధానం రాజ్య వ్యవస్థలోనే కాదు ఆచార్యజీ, విడిగా కూడా వంశము ఉద్ధరించబడాలి అంటే చేయవలసిందే కదా. అవునవును. స్వామి నమస్తే స్వామి. సమయం అయిపోయింది. ఇది విషయం తెలుసుకుందాం. ముందుకు తీసుకెళ్ళండి. నమస్తే. ఓం సర్వేభ్యో నమస్తే. ఈనాటి ఎపిసోడ్ ద్వారా శ్రీమద్ దయానంద సరస్వతి గారి ఈ సంస్కార విధి యొక్క విషయాలు అనేకం తెలుసుకున్నాం. దైనిక సంధ్య విషయంలో ఎన్నో భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ దయానందుని సంధ్యా విధానం ఎలా ఉంది అనేది తెలుసుకోవడం జరిగింది. దీనికి అన్ని మూల ఆధారాలతో ఆచార్యజీ మనకు చూపిస్తున్నారు. ఇలా కనువిప్పు కల్పిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఈ విషయాలు అందరికీ తెలియజేయవలసిన అవసరం అత్యంత ముఖ్యమైన విషయమే. కాబట్టి అందరికీ షేర్ చేద్దాం, లైక్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను నొక్కి అందరినీ ఈ విషయం పట్ల గ్రహించేటట్లు ప్రోత్సహిద్దాం. ఈనాటి సంధ్య ఎవరున్నారో చేయించాలని మనం. ప్రభాకర్ గారు, మీరు చెప్పినా వినిపించుకోవట్లేదు. మీ భాషా శైలి మాట్లాడుతూ నిద్రపోతున్నట్టుగా ఉంది. ఇది ఆధ్యాత్మికం. ఎదుటి వారికి ప్రేరేపించేటట్టుగా, ఉత్సాహం వచ్చేటట్టుగా మాట్లాడాలి. మరి దాని మీద నిర్లక్ష్యం చేస్తున్నారు. వీరు సూర్యప్రకాష్ గారు తడబడుతున్నట్టుగా శబ్దాలు తొందర పలుకుతున్నారు. అది కాదు, కొద్దిగా నెమ్మదిగా రావాలి. ఇది ఆధ్యాత్మికం. ప్రతి ఒక్కరూ ఏకాగ్రత ఉంటుంటారు. మనం చెప్పే శబ్దాలు వారి హృదయ అంతఃకరణలో కూర్చుంటాయి. స్వామి పట్టుకుంటున్నారా సూర్యప్రకాష్ గారు? అదే మన దగ్గర విషయం ఉంది, కానీ ఎదుటి వారికి అది పట్టుబడాలి కదా. పట్టుబడ్డప్పుడు కదా మన దగ్గర ఉన్నది లేనిదని తెలిసేది. దానివల్ల ఇతరులకు ప్రయోజనం కలగాలి. ఈరోజు వరలక్ష్మమ్మది సంధ్య ముని ఆచార్యజీ. వరలక్ష్మి రెండో బ్యాచ్ నడుస్తుంది కాబట్టి స్వర్గం రజనక్క గారిది. అవును, వాళ్ళు లేనందుకు ఇంకెవరైనా చేయించండి ముందుకు వచ్చి. సూర్యప్రకాష్ గారు ఉన్నారా, వెళ్ళిపోయారా? రామనారాయణ గారు చేయిస్తారా సంధ్యోపాసన? నేను స్నానం అని చేసుకోలేదండి. సరే మంచిది. ఇంకా ఎవరైనా చేయించండి. భాగ్యలక్ష్మి గారు కానీ, పుష్పమ్మ గారు కానీ, ఎవరైనా. భీమరావు గారు ఉన్నారు కదా, సువర్చలమ్మ గారు, ప్రభాకర్ గారు, ఎవరో ఒకరు చేయించండి. మరి వట్టికి కూర్చుంటే ఏమొస్తుంది? వరలక్ష్మి గారికి ఇవ్వండి, చేయిస్తారు. వరలక్ష్మ గారు ఈరోజు సంధ్య చేయిస్తారు. ఉన్నారా వరలక్ష్మ గారు? మరేదో పనిలో ఉన్నట్టు. సర్వేభ్యో నమః. బ్రహ్మయజ్ఞము. కెమెరా ఓపెన్ చేయండి అమ్మా, వీలైతే. రికార్డ్ అవుతుంది కదా. వీలు కాదా ఆచార్య? ఓం అమృతోపసరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రేతాం స్వాహ.
ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతలకరపృష్ఠే, ఓం భూః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఓం మృతం చ సత్యం చాభిద్ధా తపసోऽధ్యజాయత, తతో రాత్రజాయత, తతః సముద్రో అర్ణవః, సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత, అహోరాత్రాణి విదధద్విశ్వస్య మిషతో వశి, సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్, దివం చ పృథివీం చాంతరిక్షమథో స్వః. ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తం వోజంభే దద్మః, దక్షిణాదిగింద్రోధిపతిస్థిరశ్చిరాజైరక్షితా పితర ఇషవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తం వోజంభే దద్మః, ప్రతీచీదిగ్వరుణోధిపతిః ప్రిదాకురక్షితాన్నమిషవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తం వోజంభే దద్మః, ఉదీచీదిక్ సోమోధిపతిః స్వజో రక్షితా శనిరిషవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తం వోజంభే దద్మః, ధ్రువాదిగ్విష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితా వీరుధ్ర ఇషవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తం వోజంభే దద్మః, ఊర్ధ్వాదిగ్బృహస్పతిరధిపతిః స్విత్రో రక్షితా వర్షమిషవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తం వోజంభే దద్మః, జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః, సనః పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః, చిత్ర
मित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्तुषश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्तवुत्तरम् देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्ताच्छुक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् अदीनाः श्याम शरदः शतं भूयश्च शरदः शतात् ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि ధియో యో నః ప్రచోదయాత్. సమర్పణ భావం. ఓ పరమేశ్వర, దయానిధే, మీ కృప వల్ల జపోపాసనాది శుభకర్మములను చేసిన మేము ధర్మ అర్థ కామ మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందుముగాక. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం షన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం इति वैदिक संध्या ब्रह्मयज्ञम्. ओम नमस्ते आचार्य. सर्वेभ्यो नमो नमः. शांति पाठम. ओम ध्यो शांतिः अंतरिक्षं शांतिः पृथिवी शांतिः आपः शांतिः ओषधयः शांतिः वनस्पते शांतिः विश्वे देवा शांतिः ब्रह्म शांतिः सर्वं शांतिः शांतिरेव शांतिः सामा शांतिरेधि. ओम शांति शांति शांति. ओम सर्वेभ्यो नमस्ते. आचार्य जी नमस्ते. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. నమో నమః. नमस्ते नमस्ते आचार्य जी, सर्वेभ्यो